ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. డిఎస్పి భక్తి ఛానల్కు స్వాగతం. ధార్మిక సాధన పరిషత్తు శ్రీ క్రోధినామ సంవత్సరము రాశి ఫలాలు 2024-2025 ధనస్సు రాశి ఫలితములు. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు. యో యో ఏ యో భాబి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పూర్వాషాఢ భూ ద భా ఢ 1, 2, 3, 4 పాదాలు. ఉత్తరాషాఢ బే అనే అక్షరము ఒక పాదము కలిసి ధనస్సు రాశిలోకి వస్తాయి. ఈ ధనస్సు రాశి యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి. మొదటగా రవి 13/4/2024 వరకు అర్ధాష్టమంలోను, 17/7/2024 నుండి 16/8/2024 వరకు అష్టమంలోను, 17/11/2024 నుండి 13/1/2025 వరకు ద్వాదశము మరియు జన్మంలోను, 15/3/2025 నుండి ఆఖరు వరకు అర్ధాష్టమంలోనూ సంచారం జరుగుతూ ఉన్నాడు. కుజుడు 23/4/2024 నుండి 1/6/2024 వరకు అర్ధాష్టమంలోను, 19/10/2024 నుండి 8/2/2025 వరకు అష్టమంలోను, తిరిగి 28/3/2025 నుండి ఆఖరి వరకు కూడా అష్టమంలో సంచారం జరుగుతూ ఉన్నారు. 19/10/2024 నుండి 8/2/2025 వరకు అష్టమంలోను, తిరిగి 28/3/2025 నుండి ఆఖరి వరకు అష్టమంలోను సంచారం జరుగుతూ ఉన్నారు. గురుడు ఈ సంవత్సరము శుభుడే అని చెప్పవచ్చును. శని సంవత్సరం శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నాడు. రావుకి ఈ సంవత్సరం అష్టమంలోను, కేతువు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు 6వ స్థానంలోను, రావుకేతువులు 4, 10 స్థానంలోను ఉంట చేతను శని స్థితి యోగించును. అన్ని రంగాల వారికి తమ జీవితమునకు విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభచే కార్యదీక్ష, సంఘంలో గౌరవము, పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనము చేయుదురు. ధైర్య సాహసాలు పెరుగుట, కొన్ని శక్తులు సమకూరుట వల్ల ఆత్మీయతతో పెంచుకొనుట, ఆత్మీయతను పెంపొందించుకొనుట, సంఘంలో మంచి స్థానము లభిస్తాయి. బంధుమిత్రుల వల్ల ఆదరణ పెరుగును. మీ యొక్క తెలివితేటలను అందరూ గుర్తిస్తారు. మీరు చేయు పనులకు గృహములో జీవితములో నరఘోష ఎక్కువగా ఎంతటి ధన వ్యయమునకైనా లెక్క చేయక విజయమును సాధించుట జరుగును. స్వవిషయము కంటే ఇతరుల విషయములలో శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. మీ వాక్ ప్రభావం గొప్పది. మీరు మాట్లాడే మాటలు అందరికీ రుచించును. ప్రతి పనిలోనూ ముందడుగు వేయుదురు. కుటుంబ సమస్యలు తప్పవు. కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయము తప్పదు. శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతల మూలకంగా ధన వ్యయము తప్పదు. అనగా మంచినీళ్ళ వల్లే ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. శారీరకంగా ఒక్కొక్కసారి చిన్న చిన్న రుగ్మతలకు అనగా జబ్బులకు కూడా మూలకంగా ధన వ్యయం తప్పదు. చిన్న చిన్న జబ్బుల వల్ల కూడా ధనము మంచినీళ్ళ వల్లే ఖర్చు అవుతూ ఉంటుంది. సోదరులు అనేక వారి వల్ల ధన నష్టం కలుగుతుంది. ఊహించని సమస్యలలో ఇరుక్కోవటం, మరి గురుబలం వలన వాటి నుండి బయటపడతారు. ప్రతి విషయంలోనూ చిన్న చిన్న ఒడిదుడుకులుంటాయి. ఉన్నను చివరకు అపకారం ఉపకారంగా పరిగణించును. కుటుంబ సభ్యుల వల్ల ప్రతి చిన్న విషయాన్ని గమనించి మనసుకోవలను. ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుంది. ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. కుటుంబ సమస్యలుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నవారికి ప్రమోషన్ తప్పక లభిస్తుంది. అయితే కుటుంబమునకు దూరంగా ఉండవలసి వస్తుంది. గృహ నిర్మాణం చేస్తారు. నిరుద్యోగులకి ఈ సంవత్సరం తప్పక ఉద్యోగం పొందుతారు. ప్రైవేటు కంపెనీల్లో పనిచేయ వారికి గుర్తింపు వస్తుంది. మరి ఆదాయం కొరకు ఇతర కంపెనీలకు మారుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవుతుంది. ఇక రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చును. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అనేక సేవా కార్యక్రమాలను చేయటం వలన పార్టీలోను అధిష్టానంలోను ప్రత్యేకత సంపాదించుకుంటారు.
ప్రభుత్వ సంబంధం లేదా పార్టీలలోనైనా ఏదో ఒక పదవి లభిస్తుంది. తప్పక లభించి విజయం సాధిస్తారు. ఎన్నికలందు పోటీ చేసినా మీకు తప్పక విజయము సాధిస్తారు. ఇక కళాకారులకు ఈ సంవత్సరం కొంతమేర అనుకూలిస్తుంది. అవకాశములు వచ్చిన ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. టీవీ సినిమాలో ఉన్న గాయని గాయకులు, నటీ నటవర్గము, ఇతర సాంకేతిక నిపుణులకు మంచి విజయాలు లభించుటచే పేరు ప్రఖ్యాతలు పెరుగును. ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల అవార్డులు తప్పక లభిస్తాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలమనే చెప్పవచ్చును. అన్ని రకాల వ్యాపారాలు బాగా సాగుతాయి. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారస్తులకు ఆదాయం బాగుండినా ప్రభుత్వ సంబంధ దాడులు ఎక్కువ అవటం వలన నష్టాల పాలవుతారు. ఆదాయ పన్ను వారికి స్క్రూటీలు తప్పవు. బిల్డింగ్ నిర్మాణ పనులు చేయువారికి లాభమే. కాంట్రాక్టుదారులకు నూతన కాంట్రాక్టులు వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఒక్కసారి విపరీత నష్టములు వచ్చినా చివరకు పుంజుకోగలరు. జాయింట్ వ్యాపారం చేయువారికి భాగస్వాములతో సఖ్యత, ధనలాభములు కలుగుతాయి. ఇనుము, స్టీలు, ఇసుక, కంకర వ్యాపారస్తులకు అనుకూలత తక్కువ. సరుకులు నిల్వ చేయువారికి లాభం కలుగుతుంది. ఇక విద్యార్థులకు ఈ సంవత్సరము గురుబలం బాగున్నది కాన మంచి జ్ఞాపక శక్తి వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు. విదేశీ చదువులు లాభిస్తాయి. ఇంజనీరింగ్, మెడికల్, లాసెట్, ఆసెట్, ఐసెట్, ఈసెట్ మరియు బీఈడి, పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయువారు మంచి ర్యాంకులను పొంది కోరుకున్న కాలేజీలకు సీట్లను పొందగలరు. క్రీడాకారులకు అనుకూల కాలమని చెప్పవచ్చును. అనేక విజయాలు క్రీడాకారులకు అనేక విజయాలు లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు కూడా అనుకూలమే అని చెప్పవచ్చును. 2 పంటలు మంచి దిగుబడి వలన ఆదాయం బాగుంటుంది. రుణములు పొందుతారు. రుణములన్నీ తీరిపోతాయి. కౌలుదారులకు విశేష ఫలితాలు ఉంటాయి. చేపలు, రొయ్యల చెరువుల వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం తగ్గినను పౌల్ట్రీల వారికి ఆర్థికంగా బాగుంటుంది. ఈ సంవత్సరము స్త్రీలకు గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు, విలువైన వస్తువులను కొంటారు. మీ చేతికి ఎంత ధనం వచ్చినా నిమిషాలలో ఖర్చు అవుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహం కాని స్త్రీలకు తప్పకుండా వివాహం ఈ సంవత్సరం జరిగి తీరుతుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు రాహు ప్రభావం వలన, వారి ప్రభావం వల్ల, శని ప్రభావం వల్ల జీవనం సౌఖ్యము, కొంతమేర జాగ్రత్త అవసరము, ఆందోళనలు కలుగుతాయి కనుక జాగ్రత్తగా ఉండవలసినది. ఇక వీరు చేయవలసిన శాంతులు: నరఘోష అధికంగా ఉండటం వలన, మంగళవార నియమాలు పాటించి శివాలయంలో అభిషేకం చేసుకోవటం వలన, మరి నవగ్రహాల ప్రదక్షిణ చేసుకోవటం వలన, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేసుకోవటం వలన వీరికి దోషాలన్నీ తొలగిపోయి సుఖంగా జీవనం గడిపెదరు. ఓం శ్రీమాత్రే నమః. మన డిఎస్పి భక్తి ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట సింబల్ను ఆల్లో పెట్టుకోవటం వలన మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాన్ని వీక్షించగలరు. వివాహ, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాది జప, హోమ, శాంతి పూజలకు, వాస్తు జ్యోతిష్య సమస్యలకు బ్రహ్మశ్రీ దేవేంద్ర శాస్త్రి గారిని సంప్రదించగలరు.